ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సోదరులకు అందరికీ నమస్కారం అండి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకి అర్హత కలిగి ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరి ఖాతాలలో రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి 7,000 రూపాయలను మరియు 12,000 రూపాయలను వారి ఖాతాల్లోకి జమ చేయనున్నట్లు మనకి ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొని రావడం అయితే జరిగిందన్నమాట. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా ఇదొక చక్కటి అవకాశం కాబట్టి ప్రతి రైతు కూడా కొన్ని అప్డేట్స్ అనేది మీరు కనుక చేసుకున్నట్లయితే అందరికంటే ముందుగానే రైతులందరికీ కూడా ఈ యొక్క పథకాల ద్వారా పూర్తి స్థాయిలో ఇక్కడ డబ్బులను పొందే పూర్తి అవకాశాలు అయితే ఉంటాయి. సో ఇక్కడ లబ్ధి పొందొచ్చు అన్నమాట. ఏదైతే పథకం ద్వారా 5,000 రూపాయలు, మరొక పథకం ద్వారా ఇటు 2,000 రూపాయలు, మరొక పథకం ద్వారా 12,000 రూపాయలను ఏపీ ప్రభుత్వం రైతులకైతే నేరుగా రైతుల ఖాతాలోకి అందించేందుకు ఇక్కడ సిద్ధం అయిపోవడం జరిగిందన్నమాట. ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా అనేక పథకాల ప్రయోజనాలను అందిస్తూ సీఎం చంద్రబాబు నాయుడు గారు ముందుకైతే వెళ్తూ ఉన్నారు. మరి రైతులకు పంట పెట్టుబడి సాయంలో కానీ, సబ్సిడీ విత్తనాలు కానీ, సబ్సిడీ ఎరువులు కానీ, సబ్సిడీ యంత్ర పరికరాలు కానీ వీటన్నిటికీ కూడా ప్రభుత్వం అవకాశం ఇస్తూ ఇక్కడ రైతులకు మరింత మేలు చేస్తూ ఉంది. మరి రైతులకే కాదు కౌలు రైతులకు కూడా ఈసారి ఈ అన్నదాత సుఖీభవ డబ్బులు, పీఎం కిసాన్ డబ్బులను పంపిణీ చేస్తున్నట్లు ఇక్కడ అప్డేట్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక్కడ మీకు జమ కాబోతున్నాయి, ఎవరెవరికి జమ కాబోతున్నాయి, ఏ రైతులకు జమ కాబోతున్నాయి, ఏ రైతులకు జమ కావు అని, మరి కొత్త రైతులకు ఎవరైనా ఉంటే పథకాలకి ఎలా దరఖాస్తు చేసుకోవాలి, డబ్బులు ఎలా పొందాలి, లబ్ధి అనేది ఎలా పొందాలో మీకు ఈ వీడియోలో పూర్తి స్థాయి సమాచారము నేనైతే ఇక్కడ మీకు అయితే తెలియజేయడానికి అయితే ప్రయత్నిస్తాను. ఈ పథకాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే నేనైతే తెలియజేస్తాను. సో అందుకోసం గాను వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక అంతేకాకుండా బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లను అయితే పెట్టుకోండి. ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకి అర్హత ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్తను అయితే తీసుకొని రావడం జరిగిందన్నమాట. ఒకేసారి జూన్ నెలలో మొదటి వారంలో 3 పథకాలకు సంబంధించినటువంటి డబ్బులను సీఎం చంద్రబాబు నాయుడు గారు, ప్రధాని మోడీ గారు ఇద్దరు కూడా రైతులకు అందించబోతున్నారు. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా మనకు 46 లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లోకి ఏపీ ప్రభుత్వం ఈ పథకం ద్వారా డబ్బులను అయితే వేయబోతుందన్నమాట. ఇప్పటికే గత ఏడాదిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా పంట పెట్టుబడి సాయం కింద డబ్బులను అయితే అందించడం జరిగిందన్నమాట. తాజాగా మరొకసారి ఇక్కడ ఈ యొక్క పథకాల ద్వారా రైతులందరికీ కూడా మనకు డబ్బులను అయితే అందించడానికి ప్రభుత్వం అయితే ఇక్కడ సిద్ధమైపోయిందన్నమాట. మరి ఈ ఏడాదిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఈ తొలి విడత ఈ యొక్క డబ్బులు విడుదలను చేయాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకుంది. మరి మొట్టమొదటిగా పథకం ఏపీ ప్రభుత్వం తరపున రైతులందరికీ కూడా దాదాపు 46 లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ఒక్కొక్క రైతుకి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి 14,000 రూపాయలు అయితే తొలి విడత డబ్బులను ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుంది. మరి తొలి విడత కింద 5,000 రూపాయల రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నారన్నమాట. అటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి 23వ విడత కింద 2,000 రూపాయలను కూడా మన కేంద్ర ప్రభుత్వం అయితే రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నట్లు ఇక్కడ ప్రకటన అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఇక నిధులు అనేది కుదిరినట్లయితే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం డబ్బులు 23వ విడత కింద ఈ జూన్ నెలలో రిలీజ్ చేసిన వెంటనే ఆ డబ్బులలో కలుపుకొని మన రాష్ట్ర ప్రభుత్వం కూడా 5,000 రూపాయలు కలుపుకొని తొలి విడత 7,000 రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నట్లు ఇక్కడ అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఇక ఈ రోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.